స్వాగ్ మూవీ ఎలా ఉంది? సో రఫ్‌గా ఒక లైన్‌లో చెప్తా. దానికన్నా ఎక్కువ చెప్పినా మరీ స్పాయిలర్ అయిపోతుందనమాట. స్వాగనిక వంశానికి చెందిన రాజు సంపద కోసం 2 జెండర్స్ మధ్య జరిగే డ్రామానే స్వాగ్ మూవీ స్టోరీ. ఓకే. పూర్తి రివ్యూ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఎందుకంటే కౌంట్ చాలా చాలా తక్కువ ఉంది. అండ్ వ్యూస్ అయితే పర్లేదు బాగానే వస్తున్నాయి కానీ కౌంట్ మరీ తక్కువ ఉంది. లైక్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చెప్పాలంటే స్వాగ్ ట్రైలర్ చూశాక చాలా కన్ఫ్యూజ్ వచ్చింది అనమాట. కాకపోతే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, స్వాగ్ మూవీలో కామెడీ గట్టిగా ఉండబోతుందని. డైరెక్టర్ హసిద్ గోలి గారు కూడా ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ట్రైలర్ కట్ చేయడం నిజంగా అంత కష్టం అనిపించిందా అంటే మూవీ చూశాక నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ ఆ రేంజ్ లో ఉందన్నమాట. అండ్ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది శ్రీ విష్ణు గురించి. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే కుమ్మేశారు ఈ మూవీలో. సో ఇంతకు ముందు వేరే మూవీస్ చూసుకుంటే ఈ మూవీ కంపేర్ చేసుకుంటే యాక్టింగ్ పరంగా మాత్రం శ్రీ విష్ణు ఇంకో మెట్టు ఎక్కారనిపించింది. సో చాలా గెటప్స్ ఉంటాయి ఇందులో శ్రీ విష్ణు గారివి. ప్రతి గెటప్ కూడా అదిరిపోతుంది అంతే. ప్రతి గెటప్ లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారు. అండ్ మూవీ స్టార్టింగ్ నుండి కూడా ఒకటే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది, ఇది అచ్చ తెలుగు సినిమా అని. సో అది నిజంగానే ఇది అచ్చ తెలుగు సినిమా. సో మూవీ అనేది మొత్తం అచ్చ తెలుగులోనే ఉంటుంది. కానీ అక్కడక్కడ బూతులు కూడా ఉంటాయి, కానీ అవి బూతుల్లా మనకు అనిపించవు. కానీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అచ్చ తెలుగులో చాలా బూతులే వాడారు ఈ మూవీలో. కానీ మనకు అంతగా బూతుల్లా అనిపించదు, కామెడీలో వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో మెయిన్గా కామెడీ వర్కౌట్ అయిందా అంటే వర్కౌట్ అయ్యింది. కామెడీ ఫస్ట్ హాఫ్ అయితే వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మనం ఇంటర్వెల్ బ్యాంగ్. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్దర కొట్టారనిపించింది. సో అక్కడ వచ్చే ట్విస్ట్ కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో అలాంటి ఒక సీన్ అక్కడ పడుతుంది అనమాట. సో అది నిజంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. అలాంటి సీన్ ఉంటుంది, కొంచెం షాక్ అయ్యేలాగా. చాలా అద్భుతంగా ఉంది. అంత మంచి సీను ఇంటర్వెల్ బ్యాంగ్లో రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్క్రీన్ ప్లే అయితే మూవీకి అద్భుతంగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అలాగే కామెడీ డ్రామా ఇది చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి అక్కడక్కడ కొంచెం బోరింగ్ ఫీల్ అయితే కలుగుతుంది. కామెడీ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంటది. కామెడీ ఉంటుంది, కాకపోతే అది డీసెంట్ గానే ఉంటుంది. ఇంకా హైలైట్ గా పెట్టే సీన్స్ ఉన్నప్పటికీ కూడా అవి కొంచెం డీసెంట్ గానే ఉంటాయి. మరీ వర్స్ట్ అయితే ఉండదు, డీసెంట్ గానే ఉంటాయి. కాకపోతే ఇంకా కొంచెం హైప్ లో పెట్టుకుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంటది అనమాట. ఓకే, మూవీ బాగా వెళ్తుంది, అది చూద్దాము, అది ఫీలింగ్ వస్తున్నప్పుడు మధ్యలో అక్కడక్కడ ఒక సాంగ్ వస్తుంది అనమాట. అది కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంటది. స్టోరీకి అవసరమైన సాంగ్ అయినప్పటికీ కూడా మనకు మాత్రం అంతగా కనెక్ట్ అవ్వదు. సో అది ఎందుకనేది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ స్వాగ్ మూవీలో వచ్చేసి రీతు వర్మ గారు అలాగే మీరా జాస్మిన్ గారు ఉన్నారు. సో వాళ్ళ యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది. సో ఉన్న క్యారెక్టర్ పరంగా చూసుకుంటే యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం రీతు వర్మ గారు అయితే ఇరగదీశారనిపించింది. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే బీజిఎం మాత్రం కుమ్మేశారు. సో నాకు బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది అనమాట. రీసెంట్ మూవీస్ లో చిన్న మూవీస్ లో రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఇది ద బెస్ట్ మ్యూజిక్ అనిపించింది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే శ్రీ విష్ణు గారి యంగర్ క్యారెక్టర్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిందని నేను అనుకుంటున్నాను. సో పర్ఫార్మెన్స్ అయితే ఓకే, కానీ ఆ స్టోరీ టెల్లింగ్ పరంగా కొంచెం వీక్ అయిందని నాకైతే అనిపించింది అనమాట. సో మిగతా అదంతా సూపర్ ఉంది. అండ్ క్లైమాక్స్ కూడా ట్విస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఓకే, ఓవరాల్ గా స్వాగ్ మూవీ వచ్చేసి ఓకే, గుడ్. వన్ టైం అయితే మీరు వాచ్ చేయొచ్చు. మంచి కామెడీ అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే శ్రీ విష్ణు గారి నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ మూవీలో చూస్తారు. తప్పకుండా మూవీ చూడండి.